హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే తోట నుంచి పుల్ల మామిడికాయని తీసుకొచ్చాము. ఆవకాయ చేసుకుందామని చెప్పేసి ముందుగా మామిడికాయలన్నింటినీ కూడా తడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టాను. తర్వాత ఇలా కత్తిపీటతో కట్ చేసుకున్నాను అనమాట. మధ్యలో కట్ చేసుకోవాలి. తర్వాత సీడ్స్ అన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకున్నాను. అయితే ఒక 5 కేజీలు ఉంటాయన్నమాట మ్యాంగో ముక్కలు, మామిడికాయ ముక్కలు అనేవి. దానికి సరిపడే కొలతలతో అయితే తీసుకున్నాను. ఆవాలు అనేవి 1/2 కేజీ తీసుకున్నాను. అందులో 100 గ్రామ్స్ మెంతులు వేసి బాగా ఇలా మిక్సీలో వేసి పౌడర్గా చేసుకున్నాను. ఇక్కడ ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి అని చెప్పేసి 5 కేజీల ముక్కలకి 2 కేజీల గ్రౌండ్నట్ ఆయిల్ అయితే తీసుకొచ్చాను. గ్రౌండ్నట్ ఆయిల్తో ఆవకాయ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి గ్రౌండ్నట్ ఆయిల్ని ముందుగా ముక్కల్లో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ముక్కలకి ఆయిల్ అంతా బాగా పడుతుంది. ఇలా తర్వాత ముందుగా మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆవాల పిండి, ఇదైతే ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఈ 1/2 కేజీ ఆవాల పిండిని వేసేసాను. తర్వాత 1/2 కిలో మిర్చి పౌడర్ అనమాట, ఊర్లో పట్టించిన మిర్చి పౌడర్. ఇది చాలా కారంగా టేస్టీగా ఉంటుంది. అలాగే సాల్ట్ అయితే చూసుకుంటూ వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కిలో ఉంటుందన్నమాట సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఇందులోనే ఒక 3 రోజుల పాటు ఉంచుకొని రోజు ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంది ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఆవకాయ అయితే ఈసారి సూపర్ అంటే చాలా సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ.